హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ డిడి ట్రావెలర్ ఛానల్. నేను మీ దిలీప్. ఈరోజు చూస్తున్న మన టెంపుల్ వచ్చేసి శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఇది వచ్చేసి కేరళకి రాజధాని అయిన తిరువనంతపురంలో ఉంటుంది ఈ టెంపుల్ అనేది. ఈ టెంపుల్కి కంప్లీట్గా ఒక 1000 సంవత్సరాల హిస్టరీ అయితే ఉంది. ఈ టెంపుల్లో దేవుడు అనంత పద్మనాభ స్వామి రూపంలో ఉంటాడు. ఆయన ఆదిశేషువుపై పడుకొని ఉన్న రూపంలో మనకి దర్శనమైతే ఇస్తాడు. ముఖ్యంగా దేవుని పూర్తి రూపం మనం ఒకటేసారి దర్శనం అయితే చేసుకోలేము. 3 ద్వారాల నుండి దర్శనం అయితే చేసుకోవాలి. తల భాగం, మధ్య భాగం, కాళ్ళ భాగం అనేది మనం దర్శనం అయితే చేసుకోవాలి. ఈ టెంపుల్ ప్రపంచంలోనే రిచెస్ట్ టెంపుల్ అని పిలుస్తారు. టెంపుల్లోకి వెళ్ళడానికి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. హిందూస్ మాత్రమే అలౌ ఈ టెంపుల్కి. మెన్స్ అయితే కంపల్సరీగా పంచ్ అనేది మ్యాండేటరీ, ఉమెన్స్ అయితే శారీ అనేది మ్యాండేటరీ. టెంపుల్ దర్శనం టైమింగ్స్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, చూడండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. దర్శనం అయితే ఇప్పుడే అయింది. అసలు చాలా అంటే చాలా బాగుంది దర్శనం కూడా. అంటే దేవుణ్ణి ఒకటేసారి చూడలేము, అది కూడా మొహం ఒకసారి, ఆ దేవుడు నడుము ఒకసారి, తన కాళ్ళు ఒకసారి, 3 విధాలుగా మనం చూడాల్సి వస్తుంది. అంటే మూడు ఉంటాయి మొత్తం. 3 ఒక్కొక్క పాయింట్లో. అంటే ఫస్ట్ పాయింట్లో వచ్చేసి మొహం కనపడుతుంది, రెండో పాయింట్లో వచ్చేసి మన ఆ దేవుడు నడుము కనపడుతుంది, నెక్స్ట్ వచ్చేసి కాళ్ళు కనపడతాయి. అస్సలు ఒకటేసారి చూడాలన్నా కూడా కష్టం, అంత ఇదిగా ఉంటుంది ఆ దేవుడిని చూడాలన్నా కూడా. అసలు ఎంత అంటే అంత గంభీరంగా ఉన్నాడు దేవుడు. అసలు కళ్ళు సరిపోవు, అసలు ఒకటేసారి చూడాలన్నా కూడా నీకు ఆ ఛాన్స్ కూడా ఉండదు నీకు. అసలు చూడండి ఒకసారి. చూసారు కదా, ఇక్కడైతే ఈ వీడియో వచ్చేసి కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం గణపతి టెంపుల్ ఒకటి ఉంది, ప్లస్ మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఆటుకల్ టెంపుల్ ఇంకోటి ఉంది మన దగ్గర ఇక్కడ నియర్ బై. ఆ 2 టెంపుల్స్ కూడా మ్యాక్సిమం కవర్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ వచ్చేసి ఇది తిరువనంతపురంలోనే ఈస్ట్ ఫోర్ట్ దగ్గర ఉంటుంది. ఇది శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి చాలా దగ్గరగా ఉంటుంది. అంటే వాకబుల్ డిస్టెన్సే. అంటే పక్కనే మనం ఒక 400 మీటర్స్ అలా ఉంటుంది. మెయిన్ రోడ్ లోనే ఉంది టెంపుల్ అయితే. ఇది వచ్చేసి చాలా అంటే ఈ టెంపుల్ వచ్చేసి మెయిన్ రోడ్ లోనే ఉంది. ఏ కోరుకున్నా కానీ టెంపుల్లో అనుకుంటే చాలా అంటే చాలా నెరవేరిపోతుంది అనేసి చాలా మంది భక్తులు అయితే నమ్ముతారు ఇక్కడ. సో లోపలికి వెళ్ళి అయితే మొబైల్ అయితే అలవలేదు. సో ఏంటంటే నేను బయట నుంచి షూట్ చేస్తాను, టెంపుల్ చూపిస్తాను, చూడండి. ఓకేనా? ఇప్పుడు ఏమైందంటే ఈ టెంపుల్కి ఆ టెంపుల్కి 2 టెంపుల్స్కే మనకి టైం అనేది అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే ఆ టెంపుల్ వచ్చేసి 8:30కి క్లోజ్. 8:30 క్లోజ్ అవ్వడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఆ టెంపుల్కి పోలేకపోతున్నాం. ఓకేనా? నెక్స్ట్ డే వెళ్ళి ఆ వీడియో కూడా యాడ్ చేసి పెడతాను. ఓకేనా? చూసి నచ్చితే లైక్ చేయండి. హాయ్ హలో, ఈరోజు వచ్చేసి సెకండ్ డే. ఈరోజు మనం చూస్తున్న టెంపుల్ వచ్చేసి ఆటుకల్ భగవతి అమ్మన్ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి మనకి తిరువనంతపురం డిస్టిక్లో అయితే ఉంటుంది. శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇది స్పెషల్ ఏంటంటే ఈ టెంపుల్లో మెయిన్ స్పెషల్ ఏంటంటే ఒక ఆటుకల్ పొంగల్ అనేది జరుపుతారు. అది పొంగల్ టైంలో, పొంగల్ ఫెస్టివల్కి చేస్తారు. ఈ ఫెస్టివల్కి వరల్డ్లో లార్జెస్ట్ ఉమెన్ గ్యాదరింగ్ ఫేమస్ టెంపుల్గా అయితే ఓల్డ్ గిన్నీస్ రికార్డ్ అనేది వచ్చింది ఈ టెంపుల్కి. ఈ టెంపుల్లో పొంగల్ ఫెస్టివల్కి 1,00,000 మంది పైగా ఆడవారు వచ్చి ఇక్కడ ఆటుకల్ పొంగల్ అనేది తయారు చేస్తారు. ఆ తయారు చేసిన పొంగల్ అనేది నైవేద్యంగా అమ్మగారికి అనేది పెడతారు. జగదీశ్వరి అవళ్ ఆడుగిన్నా ఆడుగిన్నా
ఇప్పుడే మన దర్శనం అయితే కంప్లీట్ అయింది. చాలా బాగుంది టెంపుల్ అయితే. కంప్లీట్గా వీడియో అనేది అలో లేదు అసలు. వీడియో అనేది అలో లేకపోవడం వల్ల అసలు కొంచెం కూడా నేను చూపించలేకపోయాను. ఏది మామూలు ఎంట్రన్స్ లోపల వరకు మాత్రమే అంతే. కానీ అలో లేదు. ఈ వీడియోలో వచ్చి కంప్లీట్గా మనం 3 టెంపుల్స్ అనేది కవర్ చేసాము. ఒకటి వచ్చేసి శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి శ్రీ గణపతి టెంపుల్ ఒకటి, ఇప్పుడు వచ్చేసి మనం చూసింది ఆటుకల్ భగవతి టెంపుల్ వచ్చి. ఈ 3 టెంపుల్ అనేది మనం కవర్ చేసాము. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? నేను మీ డిడి ట్రావెలర్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.